ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. కార్తీక మాసము అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసము చాలా విశేషమైనది. అది దైవిక భావాలతో కూడి ఉన్నది. పూజలు పునస్కారాలు ఎక్కువగా జరిపే మాసము ఏదంటే కార్తీక మాసమే. కార్తీక మాసము శుక్లపక్షంలోని పూర్ణిమను కార్తీక పూర్ణిమ అంటారు. ఈ రోజున శివుడు త్రిపురాసుర అనే రాక్షసుణ్ణి చంపాడు కాబట్టి ఈ పూర్ణిమను త్రిపురీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున కృత్తికా నక్షత్రం పడితే దాన్ని మహాకార్తికి అంటారు. ఈ సంవత్సరము పౌర్ణమి 29వ తేదీ మధ్యాహ్నము ప్రారంభమై 30వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. అంటే దీపారాధన, పౌర్ణమి దీపారాధన అన్నది 29వ తేదీ సాయంత్రము కానీ 30వ తేదీ ఉదయము కానీ చేసుకోవచ్చు. సాయంత్రము సూర్యాస్తమయము తరువాత, ఉదయము సూర్యోదయముకు ముందు చేసుకోవచ్చు. సాధారణంగా మహిళలు సంవత్సరానికి ఒక్కొక్క రోజుకి సరిపడ వ్రతులను పెట్టి ఒకే రోజు ఆ దీపారాధన చేసి ఆ దైవాన్ని అర్చిస్తారు, పూజిస్తారు. ఆ యొక్క పూజ చేయడానికి అనువైన సమయము ఈ సంవత్సరము 29వ తేదీ సాయంత్రము కానీ, అంటే సూర్యాస్తమయ సమయం తర్వాత కానీ, 30వ తేదీ ఉదయము కానీ, అంటే సూర్యోదయానికి ముందు కానీ చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా జ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశయే దీపం జ్యోతి నమోస్తుతే. భో దీప పరబ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థిత ఆతస్థం స్థాపయ ముద మద జ్ఞానముపాకురుం. అంతర్జ్యోతిర్బహిర్జ్యోతిర్ ప్రత్యక్ జ్యోతిర్పరాత్పర జ్యోతిర్జ్యోతిర్స్వయం జ్యోతి ఆత్మా జ్యోతి శివోమ్యహం. ఓం అథ దీపజ్యోతే నమో నమః. ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ దీపం వెలిగిస్తే ఆ యొక్క దీప ఫలితం, దీపజ్యోతి ఫలితము మన జీవితం కూడా ఆ దీపంలాగే వెలుగుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు కూడా ఎప్పటికీ కూడా సంతోషంగా ఉంటాము. ఓం శ్రీమాత్రే నమః.